దీనిలో మన స్పైనల్ కార్డ్ని ఎడమవైపుకి కుడివైపుకి ముందుకి వెనక్కి వంచుతాం. కానీ ఈ ఆసనంలో మనం మన స్పైనల్ కార్డ్ని తిప్పుతాం. దీన్నే అర్ధకటియ చక్రాసనం అంటారు. అర్ధకటియ చక్రాసనంలో మీ 2 కాళ్లను షోల్డర్కు సమాంతరంగా ఉంచండి. గట్టిగా శ్వాస తీసుకుని చేతులను ముందుకు చాపండి. అలాగే ఎక్స్హేలింగ్ చేస్తూ మీ 2 చేతులను కుడివైపుకు చాపండి. ఇప్పుడు మీ ఎడమ చేతిని కుడి భుజంపై ఉంచండి. అలాగే ఎడమ చేతిని వెనకకు మడిచి బాగా వెనకకు తీసుకువెళ్ళండి. అది మీ నడుము చుట్టూ చుట్టుకునేలా ఉంచండి. మీ మెడను కుడివైపుకు తిప్పండి. ఈ పొజిషన్లో మీ నడుం భాగం మొత్తం పిండినట్లుగా అనిపిస్తుంది. మీ దృష్టిని దానిపైనే కేంద్రీకరించి నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మొత్తం పోస్చర్ కంఫర్టబుల్గా ఉండేట్లుగా చూసుకోండి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ చేతులను మెడను నెమ్మదిగా ముందుకి తిప్పండి. ఇప్పుడు ఎక్స్హేలింగ్ చేస్తూ మీ 2 చేతులను నడుం వైపుకు తిప్పి మీ ఎడమ చేతిని నడుము చుట్టూ వచ్చేలా ఉంచండి. మీ కుడి చేతిని ఎడమ భుజంపై ఉంచి మీ మెడను పూర్తిగా ఎడమ వైపుకు తిప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నడుమును తిప్పకూడదు. మీకు సాధ్యమైనట్లయితే మీ నడుముని ఎడమ వైపు ఇంకాస్త ముందుకు నెట్టి షోల్డర్ వెనకకు వచ్చేలా చేయండి. మీ యొక్క దృష్టిని నడుంపై నిలిపినట్లయితే మీ నడుము భాగం పిండుతున్నట్లుండడం మీరు గమనించొచ్చు. ఆ మొత్తం స్థితి పూర్తయిన తరువాత నెమ్మదిగా గాలి తీసుకుంటూ మీ మెడను తిప్పుతూ చేతులను ముందుకు చాచండి. అలాగే గాలి వదులుతూ చేతులను కిందకి దించండి. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. మీరు రిలాక్స్ అవుతున్నప్పుడు శరీరం మొత్తం లూజ్గా ఉంచి మీ దృష్టిని శరీరంపై నిలపండి. ఉపయోగాలు: ఈ ఆసనం వలన నడుముకి, వీపు భాగానికి, పిరుదులకి, బ్యాక్ బోన్ కి, ఇంకా శరీరంలో ఉండే జాయింట్లన్నిటికీ ఎంతో ఉపయోగం ఉంటుంది. అదే విధంగా గుండెకు, రక్త ప్రసరణ వ్యవస్థకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. అందుకే శరీర భాగాల అన్నిటి కోసం మనం ఆసనాలు వేస్తున్నాం.